ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ పార్ట్ 3 అండి. ఎవరైతే పార్ట్ 2 అండ్ పార్ట్ 1 చూడలేదో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి గో అండ్ చెక్అవుట్. అండ్ మా బాబుది ఫస్ట్ బర్త్డే రోజు వ్లాగ్ మొత్తం ఇది విత్ ఫ్యామిలీ మెంబర్స్తో. సో ఇక్కడ స్కిప్ చేయకుండా వ్లాగ్ మొత్తం చూసేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా మా బాబుని మేము యాక్చువల్లీ అసలు నైట్ కొంచెం ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ మీరు వీడియోస్ చూసారు కదా, ఆల్మోస్ట్ 1 అలా అయిపోయిందనమాట పడుకునేటోళ్ళకి. ఇంకా మార్నింగ్ యాక్చువల్లీ మాకు మార్నింగ్ 5 or 6కి అలా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. కొంచెం చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళు లేచేటప్పటికి మేము టెంపుల్కి వెళ్ళేసి వస్తే కొంచెం టిఫిన్ టయానికి వచ్చేద్దాం అన్నట్టుగా అనుకున్నాము. కానీ ఈవినింగ్ పడుకోవటమే నైట్ 1 అలా అయిపోయింది. సో ఇంకా బతుకం కదా, మార్నింగ్ అసలు లెగవలేదు. సో అండ్ టెంపుల్కి కూడా వెళ్ళాలా వద్దా అని ఈ డైలమాలో ఉంది. అంత మత్తుగా నిద్రపోతున్నాడు మా బాబు, లేపుతున్నా లెగవట్లేదు. సో ఇంకా బాబుని లేపుతుంటే పాప కూడా లేచింది. సో ఇంక నా బర్త్డే, తమ్ముడు బర్త్డే కాదు, నా బర్త్డే, ఇంక ఇదే సరిపోయింది మా అమ్మాయికి. సో ఎలాగోలా ఇంక ఇద్దరిని లేపేసి వాళ్ళు లేచేటప్పటికి నేను ఎర్లీగా లేచి ఇంట్లో పూజ చేసేసుకున్నాను. అత్తయ్య వాళ్ళు అండ్ మనీశ్రీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా వచ్చారని చెప్పాను కదా. సో ఇంక అందరు లేసి కూర్చున్నాను. నేను ఒకసారి వాళ్ళందరినీ కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. అండ్ టిఫిన్ ముందు వచ్చేద్దాం అనుకున్నాం కదా, సో ఆల్మోస్ట్ టిఫిన్ టైం అయిపోయింది. సో టిఫిన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత టెంపుల్కి వెళ్దాము. అండ్ యాక్చువల్లీ మేము ఇక్కడ మాకు కొట్టపకొండ దగ్గర అనమాట, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అదే కొంచెం ఎర్లీగా లెగిస్తే అక్కడికి వెళ్ళే వాళ్ళము, కానీ కుదరలేదు. ఇంకా పిల్లలతో అంత దూరం ఇప్పుడు వెళ్ళలేను. మరి మాకు ఈవినింగ్ మేము క్యాటరింగ్ కూడా ఇవ్వలేదు అనమాట. ఈవెన్ మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా మా హస్బెండ్ ఇంట్లో ఇక్కడే చేయిస్తారు. క్యాటరింగ్ అంటే మనం చేసుకుందే చాలా బాగుంటుంది కదా. సో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు వంట చేసి. అంకుల్ వాళ్ళ అంటే మాకు మేము పిలుచుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళేద్దామని చెప్పి మేము శివాలయానికి, అండ్ ఆ రోజు సాటర్డే అవటం వల్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పి 2 గుడులు పక్కనే ఉంటాయి. సో ఇంకా అలా తొందరగా రెడీ అయిపోయి పిల్లలకి స్నానం చేయించి టిఫిన్లు పెట్టేసి ఇంకా మేము గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. అసలు చుక్కలు చూపించారండి. ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఒక గుడి ఒక 1/2 hour వెళ్ళింది. మమ్మీ అయితే రాలేదు. మమ్మీ ఇంట్లో ఇంకా చుట్టాలు ఉన్నారు కదా, సో వంట ప్రిపేర్ చేస్తానని చెప్పి మమ్మీ రాలేదు. అంటే మధ్యాహ్నం లంచ్లోకి చేస్తానని మమ్మీ ఉంది. సో ఇంకా నేను మా అత్తయ్య అండ్ మనీశ్రీ మమ్మీ డాడీ మావయ్య కూడా రాలేదు. సో మావయ్య ఇంటి దగ్గర ఉన్నారు. అత్తయ్య అండ్ మనీశ్రీని తీసుకొని మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఆ రోజు సాటర్డే అండ్ శివాలయంలో ఫుల్ రష్గా ఉంది. అండ్ పక్కనే వెంకటేశ్వర స్వామి, అక్కడ ఇంకా రష్గా ఉంది. సో అలా తొందరగా వెళ్ళి ఇంకా పూజకి సామాన్లు బయటనే అమ్ముతున్నారు, అక్కడ తీసేసుకొని ఇంకా శివాలయం టెంపుల్లోకి వెళ్ళిపోయాం. అండ్ మళ్ళీ అభిషేకం అంటే లేట్ అయిపోతుంది అని చెప్పి జస్ట్ ఆవు పాలు తీసుకున్నాము. మేము మెల్లేతలకి ఆల్రెడీ వేరే వాళ్ళే చేస్తున్నారు. ఈ టెంపుల్ స్పెషల్, కంపల్సరీగా ఆవు పాలు ఇస్తే అభిషేకం చేస్తారనమాట. అండ్ మా బాబుకి కానీ పాపకి కానీ పుట్టిన తర్వాత కొంతమందికి శాంతులు కానీ అలాంటివి ఉంటాయి కదా, లేకపోతే ఏదైనా టెంపుల్స్లో దానాలు అలాంటివి చెప్తూ ఉంటారు కదా, అవి ఈ టెంపుల్లో ఎక్కువ అండి. ఎంతమంది పంతుళ్ళు కూర్చొని ఉంటారో. సో మనం ఏదైనా దానాలు ఇవ్వాలని చెప్పినా, లేకపోతే పెద్దల మీద, లేకపోతే పిల్లలకి ఏదైనా శాంతి పూజలు అలాంటివి ఉంటాయి కదా, సో ఈ టెంపుల్లో ఎక్కువ చేస్తారు. పంతుళ్ళు అందరూ చాలామంది ఇక్కడైతే క్రౌడ్గా ఎప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటారు. అండ్ మా ఊర్లో ఇది చాలా ఫేమస్ టెంపుల్. సో కంపల్సరీగా ఇక్కడ ఎప్పుడు చూసినా రష్ ఉంటుంది. అండ్ మా ఇంటికి కొంచెం దూరము, కొంచెం రష్గా ఉంటుంది కాబట్టి పిల్లలతో వెళ్ళటం నాకు కుదరట్లేదు. చాలా డేస్ అయిపోయింది. బాబు పుట్టినప్పుడు వచ్చాము, ఇక్కడ పూజ చేయించాము మా అబ్బాయికి. సో ఇప్పుడు మళ్ళీ బర్త్డేకి వస్తున్నాము, అంత గ్యాప్ వచ్చేస్తుంది. నేను దగ్గరే ఉన్నా కానీ వెళ్ళలేమన్నమాట. నేను చెప్పాను కదా ఎక్కువ మంది పంతులు అని చెప్పి. చూసారా, యాక్చువల్లీ ఇంకా అటువైపు నాగవయ్య స్వామి అటువైపు కూడా ఉంటారు. బట్ ఈసారి ఏంటి ఈరోజు లోపల ఉన్నారు, ఎప్పుడు అటువైపు కూర్చొని ఉంటారు. ఇంకా అందరు ఇక్కడే పూజ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ సాటర్డే అవటం వల్ల అక్కడ కూడా బాగా రష్గా ఉంది. సో ఇంకా శివుడు లోపలికి ఒక ప్రదక్షిణాలు చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. లోపల కూడా కొంచెం అభిషేకాలు అవి చేయించుకుంటున్నారు. అభిషేకం అంటే మళ్ళీ మనకి లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా మేము వెళ్ళింది కూడా టిఫిన్ అయిపోయినాకంటే 10కి అలా వెళ్ళాము. సో ఇంకా మళ్ళీ ఇంకా అభిషేకం అంటే 12 అలా అయిపోద్ది, చుట్టాలు అందరూ వచ్చి ఉంటారు. సో అందుకని మామూలుగా ఆవు పాలు అక్కడే అమ్ముతారనమాట. సో అవి తీసుకొని ఇంకా అక్కడ ఇచ్చేసామన్నమాట ఆవు పాలు.
నెక్స్ట్ ఇంకా అక్కడ అభిషేకం అయిపోగానే నెక్స్ట్ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడ స్వామి దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చేసాము. ఆ లోపల మమ్మీ వంట మొత్తం చేసేసింది. ఇంకా నువ్వు ఒక స్వీట్ చేయమ్మా, ఏం చేయలేదు కదా సాయంత్రానికి కాకపోయినా ఇప్పుడు ఇంట్లో చుట్టాలు ఉన్నారు కదా, సో బాబుకి స్వీట్ తినిపించాలని అంటే ఇంకా నేను అప్పటికప్పుడు సేమియా చేస్తున్నాను అనమాట. స్టార్ట్ చేసే సేమియా పాయసం చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసాము. మేము వచ్చే లోపల ఇంకా మమ్మీ వంట అంటే అన్నం కూరలు అన్నీ అయిపోయాయి. ఇంకా వంట పనులు కూడా స్టార్ట్ చేయాలన్నమాట. కిందకి ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి అంటే గోంగూర వంటివి నాన్ వెజ్ పెట్టామన్నమాట. సో నాన్ వెజ్లో కొంతమంది తినవాళ్ళు పన్నీర్ కర్రీ అవి చేయాలి కదా. సో మళ్ళీ అప్పటికప్పుడు అంటే ఇది ఆల్మోస్ట్ మేము ఒక 200 to 300 మెంబర్స్కి చెప్పాము. సో అప్పటికప్పుడు అంటే లేట్ అయిపోద్ది అని చెప్పి ఆఫ్టర్ లంచ్ స్టార్ట్ చేసేద్దాం. గోంగూర అవన్నీ చేయటం ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ చేసేద్దామని చెప్పి తొందరగా నేను పాయసం అయితే చేస్తున్నాను ఇంట్లో వాళ్ళ మట్టికి. చేసేసిన తర్వాత లంచ్ చేసేసిన తర్వాత ఇంకా మనము ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి ఇంకా అంత మా బాబాయ్ అంటే వంట చేసే వాళ్ళు కూడా మేము బయట ఎక్కడ ఇవ్వమండి. మా ఇంట్లో మా మరిది కానీ మా హస్బెండ్ కానీ అండ్ మా అత్తయ్య కానీ ఇంట్లో వాళ్ళందరూ బాగా చేస్తారు వంట. సో ఆ రోజు మా మరిది అండ్ మా తోడికోడలు అండ్ మనశ్రీ వాళ్ళ మమ్మీ మా మామయ్య అందరూ అసలు వంట చేసుకుంటే ఆ హ్యాపీనెస్ దొరకదు. క్యాటరింగ్ బయట ఇచ్చుకుంటే ఆ హ్యాపీనెస్ మనకి దొరకదు. అండ్ మా బాబాయ్ కూడా వచ్చారనమాట. మా మామయ్య వాళ్ళందరూ కలిసి ఇంకా వంట చేసేస్తున్నారు. సో ఇంకా ఆ లోపల మేము చిన్న చిన్న వీడియోస్ కూడా క్యాప్చర్ చేశాను. మీరు ఒక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ కూడా కుకింగ్వి ఎక్కువ తీసాను అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ కుక్ చేస్తుంటే ఫస్ట్ టైం చాలా రోజులు అయిపోయింది మేము ఇంట్లో కుక్ చేయించి. అంటే మా తమ్ముడు పెళ్ళికి కానీ అవన్నీ ఇంకా మేము చేయలేక క్యాటరింగ్స్ ఇచ్చేస్తూ ఉంటాము. సో మా బాబు బర్త్డేకి లేదు చేయించాలి నాన్ వెజ్ కదా చేయిద్దామని చెప్పి మేము ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా మనం ఇంట్లో వంట చేస్తే ఆ సందడి ఆ హడావిడి ఆ గోల అదంతా వేరేగా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. సో ఇంకా స్టార్ట్ చేసేసారు. అండ్ ఇక్కడ మా తోడికోడలు మమ్మీ అండ్ మనశ్రీ వాళ్ళ అత్తయ్య మా అందరూ ఇంకా గోంగూర పండ్లు అవన్నీ ఆల్రెడీ ఇంక అందరం లంచ్ చేసేసాము. ఇంకా ఆ పనులు స్టార్ట్ చేసాము. ఇంకా చుట్టాలు కూడా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. అండ్ మా బావగారు పిల్లలు అందరూ వచ్చేసారు. వంట పెట్టుకుంటే ఇంట్లో కూడా అసలు పిల్లలు కూడా ఎంత హెల్ప్ చేస్తున్నారో. యాక్చువల్లీ చిన్న చిన్న స్వీట్ అలాంటివి మేము ఇంట్లో చేసుకొని పెద్ద పెద్దవి కింద పెట్టేద్దాం అని అనుకున్నాము. ఎందుకంటే కొంచెం ఎండగా ఉంది. ఇప్పుడే కిందకి వెళ్ళిపోతే వేడిగా ఉంటుందేమో. చిన్న చిన్న వంటలని ఇక్కడ చేసుకొని బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అవి పైన కింద పెద్దగా చేసేద్దాం అని అనుకున్నాము. సో అందుకని గోంగూర అవన్నీ ఇంట్లోనే చేస్తున్నారు అనమాట. ఇక్కడేమో కటింగ్స్ అండ్ మా అత్తయ్య అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అండ్ మా శేఖర్ కట్ చేస్తున్నాడు. అంటే శేఖర్ అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అంటే మా మరిది గారు. సో ఈ వీడియోస్ తీయటము ఇవన్నీ నేను మనశ్రీకి నా మరదలకి అప్పచెప్పాను. సో కొంచెం అంటే నేను ఎక్కడైనా బిజీగా ఉన్నా పాపం కొంచెం కవర్ చేయని చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాగానే కవర్ చేసింది. ఈవినింగ్ ఇంకా నైట్ పార్టీలో మాత్రం అంతగా అసలు తీసే టైం కూడా లేదు, తనకి లేదు. నేనేమో స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. అక్కడ కొంచెం వీడియోస్ ఎక్కువగా క్యాప్చర్ చేయలేకపోయాను. అంటే వీడియోగ్రాఫర్ని పెట్టుకున్నాము. ఇంకా తన దగ్గర నుంచి వీడియోస్ వచ్చే ఉన్నాయి మాకు. బట్ ఫోన్స్లో అయితే ఇంకా తీయలేదు. తను కొంచెం బిజీ ఉండే బాబు ఏడుస్తున్నాడు, నేను వేరే వాళ్ళకి ఇవ్వలేకపోయాను. అండ్ కొంచెం హడావిడి పాప బర్త్డే కూడా ఇలా హడావిడి అని చెప్పి ముందుగా ప్లాన్ చేసుకొని ఎంత ప్లాన్ చేసుకుని ఏదైనా ఆ టయానికి అలా హడావిడి అయిపోద్ది. అది ఒకటి చేయాల్సింది ఒకటి అయిపోద్ది. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఎన్ని చేసినా ఏమైనా ఇంకా అదంతే అనమాట. పాప బర్త్డే కూడా కొంచెం డిన్నర్ దగ్గర అసలు మేమేమో స్టేజ్ దిగలేకపోయాము. రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కరు స్టేజ్ని బాబుని బ్లెస్ చేయడానికి స్టేజ్ మీదకి వస్తున్నారు. అండ్ మమ్మీ ఒక్కతే వంటల దగ్గర చుట్టాల వాళ్ళందరికీ అంటే అక్షింతలు వేసేసి డైరెక్ట్గా ఇంకంటే నైట్ బర్త్డే కదా. సో ఈ టైము ఈసారి అయితే చాలామంది మిస్ అయ్యారండి. పాప బర్త్డేకి మాత్రం చాలామంది వచ్చారు. మా చుట్టాలందరూ దూరం నుంచి వచ్చారు. చీకటైనా నైట్ టైం పెట్టినా కానీ ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గారనమాట. సో కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం తగ్గారు. సో ఇంకా కిందకు వచ్చేసామన్నమాట. కొంచెం చల్లబడిపోయింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి అండ్ ఫస్ట్ పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నారనమాట. సాటర్డేస్ కదా కొంతమంది తినరు అని చెప్పి నాన్ వెజ్. సో మేము పన్నీర్ బటర్ మసాలా అండ్ కలియా అండ్ టమాటో పప్పు గోంగూర అండ్ చాలా వెరైటీస్ చేయించాం. అసలు ఏం చేయించాను నేను అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి అలా మంచిగా తీద్దామని చెప్పి అనుకున్నాను. బట్
మనం అనుకుంది ఒకటి, అక్కడ అయింది ఒకటి. సో ఎట్లా వెంటలైనా మేము బాగా తీసామన్నమాట. సో పన్నీర్ బటర్ మసాలా రెడీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది కూడా కర్రీ. సో నెక్స్ట్ ఇది ప్రాసెస్ అంతా స్వీట్ చేయటం అయిపోయింది, పన్నీర్ బటర్ మటర్ చేయటం అయిపోయింది. నెక్స్ట్ బిర్యానీ వేయాలి. బిర్యానీకి మాత్రం ఫుల్ వీడియో తీసాను, ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అంటే రెస్టారెంట్ స్టైల్లో అండ్ మన పెళ్ళిళ్ళలో అండ్ ఎక్కడైనా ఫంక్షన్స్లో ఎట్లా స్టైల్ ఎంత బాగా వస్తుందో అలా వచ్చింది. మన అన్నీ మాత్రం మా బాబు బర్త్డేకి అన్నీ చాలా టేస్ట్గా కుదిరాయి. అండ్ కొంచెం కొంచెం మిగిలాయి కూడా, ఎందుకంటే కొంతమంది నైట్ టైం అవటం వల్ల కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి, చాలామంది చుట్టాలు మిస్ అయిపోయారు. అండ్ కొంచెం మా హస్బెండ్ తరపున ఫ్రెండ్స్ మిస్ అయ్యారు. మా హస్బెండ్ తరపున అయితే రిలేటివ్స్ అందరూ వచ్చారు, కానీ ఫ్రెండ్స్ కొంచెం మిస్ అయ్యారు. ఆ రోజు సంథింగ్ ఏదో ఉందంట. వెయిట్ ఫర్ ద పార్ట్ 4.